రేపు జీవితం నుండి ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యేసేపు జీవితం నుండి ఎస్కేప్ అంటే ఏంటి? తప్పించుకొనుట. చూసారా? యేసేపు జీవితంలో మనం చూస్తే ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం చదవమ్మా. 39వ ఆదికాండము 39వ అధ్యాయము 12వ వచనం. ఆదికాండం 39వ అధ్యాయము 12వ వచనం. సరే, నేను చదువుతా. మంచిది. ఇక్కడ ఇంకెంత టైం ఉంటుంది? మరి ఈ సంఘటన మనందరికీ తెలిసినటువంటి విషయాల్లోనే మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకి గొప్ప దేవుడు మంచి నడిపింపు మనకు దయచేస్తాడు. యేసేపు సోదర చేత తిరస్కరించబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, పొతీఫర్ ఇంట్లో ఉద్యోగస్తుడిగా చేరాడు. పొతీఫర్ ఇంటిలో ఉద్యోగస్తుడిగా చేరిన తర్వాత తన యొక్క లైఫ్ స్టైల్ని బట్టి, తన ప్రవర్తన బట్టి అతని ఇంటిలో యేసేపు తన ఇంటిలోనికి వచ్చినప్పుడు ఎలాగ ఆశీర్వదించబడిందో, తన యొక్క వ్యవహారాలు కానీ అన్ని విషయాల్లో ఎలాగ ఆశీర్వదించబడ్డాడో పొతీఫరు తెలుసుకొని ఇంటి బాధ్యతలు, తన యొక్క ఆఫీసు వ్యవహారాలన్నీ ఆయనకు అప్పగించేశాడు. సమస్తము అప్పగించేస్తాడు. ఇవన్నీ నీవు చూడు అని అప్పగించేశాడు. యేసేపు చాలా భయభక్తులు గలవాడు, మంచి గుణవంతుడు, మంచి నమ్మకస్తుడు, మరి మంచి దేవుని ప్రార్థనా జీవితం కలిగినటువంటి మంచి బాలుడు, యవనస్తుడు యేసేపు ఆ వ్యవహారాలన్నీ చూస్తూ ఉండేటువంటి సమయంలో తనకు ఒక ఆఫర్ వచ్చేసింది. ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. తలుపు తట్టింది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించండి. ప్రయత్నం చేయలేదు, కావాలని కోరుకోలేదు. ఆయనకు ఒక ఆపర్చునిటీ వచ్చేసింది. ఆపర్చునిటీ మన జీవితాల్లో కొన్నిసార్లు నేను అలా చేయలేదు, నేను ఇలా చేయలేదు, నేను ఆ తప్పు చేయలేదు, ఈ తప్పు చేయలేదు, అది తినలేదు, ఇది తాగలేదు, అది చేయలేదు మనం అనుకుంటాం. ఓకే, మంచిదే. కానీ నీవు ఫ్రెండ్స్తో కలిసినప్పుడు కానీ, మరొకరితో కలిసినప్పుడు కానీ, మరొక విషయంలో కానీ అవకాశం వచ్చినప్పుడు ఒక తప్పు కానీ, ఒక పాపము కానీ నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వచ్చినప్పుడు, అప్పుడు గుణాన్ని కాపాడుకోవటమే గ్రేట్. అవకాశాలు లేనప్పుడు నేనేమి చేయలేదు అని అనుకోవచ్చు. అవకాశం వచ్చినప్పుడు, ఆఫర్ వచ్చినప్పుడు ఆఫర్ను తిరస్కరించటంలోనే మన నీతి బయటపడుతుంది. యేసేపులో నీతి చూసారా? తను వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు, చక్కగా పని చేసుకుంటున్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు. పొతీఫర్ యొక్క భార్య, వాక్యంలో ఏముంది? తన మీద కన్ను వేసి ఈ లోకంలో అనేక విషయాలు మన మీద కన్నేస్తాయి. అపవాది కన్ను ఉంటుంది మన మీద. సాతాను కన్నేస్తాడు మన మీద. సాతాను లోబరుచుకోవటానికి ట్రై చేస్తాడు. సాతాను భక్తి నుంచి దిగజారటానికి ట్రై చేస్తాడు. విశ్వాసమును దిగజారటానికి ట్రై చేస్తాడు. బలహీనపరచడానికి ట్రై చేస్తాడు కదా. యోబు జీవితం చూడండి. యోబు ఆస్తి అంతా పోయింది, కుటుంబం చెల్లాచెదరైపోయింది, బిడ్డలు పోయారు, స్నేహితులు పోయారు, ఆరోగ్యం పాడైపోయింది, మొత్తము అంతా అయిపోయింది. భరించుకుంటా ఉన్నాడు. భార్య వచ్చింది. ఎందుకు దేవుడు అంటావు? ఎంత నష్టము ఎంత జరిగిన దేవుడే అంటావు? దూషించి మరణము కమ్ము అని సలహా ఇచ్చింది. దేవుని దూషించి మరణము కమ్ము. ఆయన ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావు. మూర్ఖురాలు అంటే అపవాది తన భార్య ద్వారా కూడా తనను శోధించి, నిజమే కదా, ఇంకా ఎందుకు దేవుడు, నాకు ఇంత అన్యాయం జరిగితే ఇంకా నాకు దేవుడు ఎందుకు? అపవాది తనను
భక్తి నుంచి మరి దించివేయటానికి, విశ్వాసం నుంచి పడగొట్టడానికి కన్ను వేసింది. కానీ యోబు జయించాడు, అపవాదిని జయించే మూర్ఖురాలు. అలా అనకూడదు. దేవుని ద్వారా మేలు అనుభవిస్తున్నాం కదా, కీడు కూడా ఆయన చిత్తమైతే అనుభవించాలి, ఆయన అనుమతిస్తే కీడు కూడా నేను అనుభవించాలి అని తన మూర్ఖత్వాన్ని గద్దించాడు కదా, లోబడలేదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అపవాది కన్ను వేస్తుంది, అపవాది కన్ను వేస్తుంది. ఎందుకు ఆరాధనకి వెళ్ళేది? ఈ పనికి పోవచ్చు కదా. ఎందుకు ఆరాధనకి వెళ్ళేది? ఈ షికారు చేయొచ్చు కదా. ఎందుకు ఆరాధనకి వెళ్ళేది? సెల్ ఫోన్ చూడొచ్చు కదా. ఇవన్నీ ఉన్నాయి కదా. ఎందుకు ఆరాధన? మరి అపవాది రకరకాలుగా మానవులను శోధించి గాలం వేసి లాగేయటానికి ప్రయత్నం. మరి యేసు మీద కన్నుబడింది, అపవాది కన్నుబడింది, అపవాది గాలం వేస్తూ ఉంది, తను శోధిస్తూ ఉంది. నాతో మాట్లాడు, నీవు నేను నీతో సహవాసం చేస్తాను, నాతో మాట్లాడు నీవు. ఒకనొక దినదినం అలాగ జరుగుతున్నా ఆయన ఒప్పుకోలేదు. తప్పించుకుంటున్నాడు. దినదినము ఆమె శోధిస్తున్నా తను ఒప్పుకోలేదు. ఒకనొక సంఘటనలో ఎవలేనటువంటి సమయంలో ఆమె బలవంతము చేసినప్పుడు ఏం చేశాడు? పారిపోయాను అని ఉంది. ఏసేపు ఆ వస్త్రము ఆమె చేతులు విడిచిపెట్టి పారిపోయాను. నిజంగా మనం చూస్తే అసలు పాపము తలుపు తట్టింది, ఆయన పిలవలేదు. ఆమె ఆయన దగ్గరకు వచ్చింది. ఎవరు లేరు ఇక్కడ, ఎవరు చూడరు. నేను ఇంటిలో గొప్పదాన్ని, నీవు నాతో అనుకూలంగా ఉంటే నీకు ఇంకా ఆధిక్యతలు వస్తాయి. రకరకాలు చేసిన ఆయన యేసేపు ఒప్పుకున్నాడా? రిజెక్ట్ చేశాడు. ఒప్పుకోలేదు. ఎందుకు? నమ్మకము, నీతి, యథార్థత. యజమానుడు నాకు అన్నీ అప్పగించాడు, నిన్ను మాత్రము అప్పగించలేదు. యథార్థత, ఎంత నీతి, ఎంత గుణము. చూసారా, దేవుడు ఆయన్ని హెచ్చించాడు. యేసేపు ఫలించడి కొమ్మ అయిపోయాడు. అక్కడ ఆమె అతని మీద రివర్స్ దాడి వేసిందన్నమాట. ఆమె ఏం చేసింది? పోతీఫర్ భార్య యోసేపు మీద రివర్స్ దాడి చేసి ఆయన్ని జైలుకి పంపించారు కదా. దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు ఐగుప్తు దేశానికి ప్రధానిగా చేశాడు యోసేపును. ఎలాగా? దేవుని యందు భయభక్తులు గలవాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవని వాడు, తన పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకున్నాడు. ఎంత కష్టాలు వచ్చినా దేవుడు ఆయనే పైకి పెట్టేశాడు. ఉన్నతమైన స్థితిలోని దేవుడు తీసుకొచ్చాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు, గొప్పవాడైపోయాడు. ఆ యేసేపు జీవితంలో మనం ఏం నేర్చుకుంటున్నాము? పారిపోయాడు. ఎక్కడి నుంచి పారిపోయాడు? పాపము నుండి పారిపోయాను. అపవాదిని ఎదురించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోయాను ఉంది. అపవాదిని ఎదిరించి వాడు మీ యొద్ద నుండి పారిపోవు. 2 లక్షణాలు ఉన్నాయి. అపవాదిని ఎదిరించాడు ఎవరో? యేసేపు. అపవాది పాపాన్ని ఎదిరించాడు, పారిపోలేదు. ఈయన పారిపోయాడు. పాపము నుండి అపవాదిని ఎదిరించినప్పుడు, అపవాది పారిపోయినప్పుడు మనమే పారిపోవాలి. రన్ అవే ఫ్రమ్ డేంజర్. ఇది ప్రమాదకరమైన ప్లేస్, ప్రమాదకరమైన స్థలం. అప్పుడప్పుడు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర, కరెంటు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర బొమ్మ పెడతారు. ఏం బొమ్మ? పుర్రె ఎముకలు, ఇట్లా ఇంటూ పుర్రె ఎముకలు బొమ్మ పెడతారు. ఆ కారణం ఏంటి? ప్రమాదము. అక్కడికి వెళితే నువ్వు కూడా ఇలాగ మారిపోతావు, ఎముకల్లాగా పుర్రెగా మారిపోతావు. ప్రమాదం, దూరంగా ఉండు అని హెచ్చరిక కదా, ప్రమాదపు గుర్తులు. అలాగే మరి డేంజర్, ఇది ప్రమాదకరమైనటువంటి ప్రదేశము. పారిపోయాడు, విడిచిపెట్టి పారిపోయాను. పారిపోయే జీవితాలు ఉన్నాయా? మీ ఫ్రెండ్స్, స్టూడెంట్స్, యువకులు కొంతమంది ఇదిగో ఈ పని చేద్దాం రారా, ఇక్కడికి వెళ్దాం రా అన్నప్పుడు వారితో వెళ్తారా? విడిచిపెట్టి పారిపోతారా? వెళతారా? పారిపోతారా?
జ్ఞాపకం చేసుకోవాలి, నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం నీది, నీ భవిష్యత్తు నీ చేతిలో ఉంది. కష్టపడి చదవాలి, గొప్ప గొప్ప ఎడ్యుకేషన్స్ కావాలి, మంచి భవిష్యత్తుకు బాట వేసుకోవాలి. ఏమి అల్లచిల్లరగా ఉండకూడదు. చదువుకోవాలి. తల్లిదండ్రులు నాకు ఈ చదువు అప్పగించారు. నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పని చేసుకొని నన్ను పంపిస్తున్నారు, నన్ను నమ్ముకున్నారు, నాకు ఇది అప్పగించారు, నేను సక్సెస్ చేయాలి. ఎంతమంది అపిత్రులైపోయి, ఎంతమంది చెడు స్నేహితులకు మరి లోబడిపోయి, ఎంతమంది వారి జీవితాలను చెడగొట్టుకుంటున్నారో. శ్రద్ధగా చదువుకోవాలి, శ్రద్ధగా చదువు.